హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం చిత్తూరు రోడ్ రైల్వే గేట్ సిట్యుయేషన్ గురించి మాట్లాడాం కదా! ఇప్పుడు పీలేరులోని ఎల్బీఎస్ రోడ్‌లో ఉన్న రైల్వే గేట్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ రోడ్డు మన అజంతా మెట్టు నుంచి రైల్వే గేట్ వరకు వెళ్ళే దారి. చూడండి అసలు ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఎలా జరుగుతోందో. ఒక చిన్న ఇల్లు కట్టడానికే 10 మంది వర్కర్స్ కావాలి. కానీ ఇంత పెద్ద ఓవర్ బ్రిడ్జ్ పనులకి వీళ్ళు నాకు తెలిసి ఒక 5 మందినే పెట్టినట్టున్నారు. అందుకనే కన్‌స్ట్రక్షన్ ఇంత స్లోగా సాగుతోంది. ఇప్పుడు ఇక్కడ చూడండి రైల్వే గేట్ క్లోజ్ చేసేశారు. దీనికోసం ఇక్కడ డైవర్షన్ ఇచ్చారు. కానీ ఈ రోడ్డు చూస్తే అసలు సర్వీస్ రోడ్ లాగానే లేదు. ఏదో ఒక పెద్ద ఆఫ్ రోడింగ్ ట్రాక్ లాగా గుంతలు గుంతలుగా ఉంది. నాకైతే ఈ రోడ్డు ఏదో క్వారీలో బండి నడిపినట్టే అనిపిస్తుంది. ఇంకా వర్షాకాలంలో వర్షాలు పడితే ఇక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫుల్ గుంతలు, బురద వల్ల బండ్లు బాగా స్కిడ్ అవుతాయి. సో, ఎస్పెషల్లీ స్కూటీలు నడిపేవాళ్ళు కొంచెం నిదానంగా, జాగ్రత్తగా ఎళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం అయితే ఏం చేస్తారంటే దుమ్ము లేవకుండా ఉండడానికి ఒక నీళ్ళ ట్యాంకర్ తెచ్చి రోడ్డుపై నీళ్లు చల్లుతున్నారు. ఆ నీళ్ళ వల్ల రోడ్డంతా ఫుల్ బురదగా మారిపోతోంది. ఇది ఒక పేస్ట్ లాగా తయారై ఏదో బురద రేస్ ట్రాక్ లాగా అనిపిస్తోంది. దీనివల్ల బండ్లు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, దయచేసి ఇటువైపు వచ్చే వాళ్ళంతా కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. ఇక బ్రిడ్జ్ కథ ఇలా ఉంటే ఇక్కడ చూడండి రోడ్డు వైడెనింగ్ అంటే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేశారంటే ఇరువైపులా ఉన్న ఇళ్లను పగలగొట్టి రోడ్డయితే వెడల్పు చేశారు. మధ్యలో అంతా లెవెలింగ్ అయితే చేశారు గానీ కంకర వేసి అలానే వదిలేశారు. ఇలా కంకర వేసి వదిలేసి రోజు సాయంత్రం ఒక రోడ్ రోలర్ తెచ్చి అలా తిప్పి ఇలా వదిలేస్తున్నారు తప్ప నెక్స్ట్ స్టెప్ వేయటం లేదు. ఇక్కడ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో వీటిని లూజ్ గ్రావెల్ అంటారు. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వెహికల్ మన పక్క నుంచి స్పీడ్‌గా వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు ఎగిరి మనకు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన బైక్స్‌కి గానీ, కార్స్‌కి గానీ తగిలితే డెంట్స్ పడి డ్యామేజ్ అవుతాయి. ఇంకోటేంటంటే ఎవరైనా బై మిస్టేక్ ఇక్కడ జారి పడితే పెద్ద దెబ్బలు తగిలే అవకాశం కూడా ఎక్కువ. కానీ ఇవన్నీ మన కష్టాలండి. వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. అందుకే ఇంత లైట్‌గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ పనుల వల్ల ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభాలు, నష్టాల గురించి మాట్లాడదాం. వీటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు మనం పీలేరులో ఓపెన్ అయిన ఒక వండర్‌లా చూద్దాం. సారీ అండి. వండర్‌లా అంటే ఇది మనుషుల కోసం కాదు. కేవలం పందుల కోసం మాత్రమే ఓపెన్ అయిన ఒక బురద పూల్. ఇక్కడ చూడండి ఇది మన అజంతా మిట్ట నుండి మేకలవాని కాలువ వెళ్ళే రోడ్డు. ఇక్కడ వరకు రోడ్డు బాగానే ఉంది. కానీ ఈ రైల్వే బ్రిడ్జ్ కింద ఒక 100-150 మీటర్స్ రోడ్డు ఉంది చూడండి. ఇది ఎంత వరస్ట్‌గా ఉందంటే చిన్నపాటి వర్షం పడినా కూడా ఒక పెద్ద డ్రైనేజ్ పూల్ లాగా తయారైపోతుంది. ఇందులో నుంచి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ 100 మీటర్ల ముక్క దాటామంటే మళ్ళీ సింగిల్ రోడ్డు. అయినా సరే బాగుంది. ఈ 150 మీటర్స్ రోడ్డు గనుక అధికారులు రెడీ చేస్తే ఈ రోడ్డు అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పీలేరులో సిట్యుయేషన్ అందరికీ తెలుసు. ఎల్బీఎస్ రోడ్‌లోని రైల్వే గేట్ బ్లాక్ చేశారు. కాబట్టి అందరూ పాత బస్ స్టాండ్ నుంచే వెళ్ళాలి. పాత బస్ స్టాండ్‌లో రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటాయి. వెహికల్స్ ఎక్కువైపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మిట్ట పైన పాత బస్ స్టాండ్, టర్నింగ్, రైల్వే గేట్ చుట్టుపక్కల ఉండే లోకల్స్‌కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ట్రాఫిక్ వల్ల నరకం కనిపిస్తుంది. కాబట్టి ఈ మేకలవాని కాలువ రోడ్డు గనుక క్లియర్ చేస్తే జనాలు ఈజీగా అజంతా రోడ్డు నుంచి తిరుపతి, మదనపల్లి హైవేకి కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు పీలేరులో జరుగుతున్న ఈ ఓవర్ బ్రిడ్జ్ పనులు అండ్ రోడ్ వైడనింగ్ పనుల వల్ల లాభాలు, నష్టాల గురించి మాట్లాడుకుందాం. లాభాలేమున్నాయండి? రోడ్డు వెడల్పైతే ట్రాఫిక్ తగ్గుతుంది. ఏరియా డెవలప్ అవుతుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ మూడోదొచ్చి ఇక్కడ గేట్ పడితే ఆగాల్సిన అవసరం లేదు. ఈజీగా ఓవర్ బ్రిడ్జ్ పైన వెళ్ళిపోవచ్చు. సో, ఇవన్నీ లాభాలండి. కానీ డెవలప్‌మెంట్ జరుగుతుంది అని అంటున్నారు కానీ, ఈ డెవలప్‌మెంట్ టైంకి కరెక్ట్‌గా జరిగితేనే కదా మనకి ఉపయోగం. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ పనులు ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పటికి ఈ ఎల్బీఎస్ రోడ్‌లోని వ్యాపారం చేసే వాళ్ళందరికీ చాలా దెబ్బ పడింది. దీనివల్ల అల్టిమేట్‌గా బిజినెస్ ఓనర్స్‌కి, కస్టమర్స్‌కి ఖర్చులు పెరిగి చాలా కష్టాలు పడుతున్నారు. డెవలప్‌మెంట్ అనే ఒక రీజన్ పెట్టుకొని పనులను ఇంత లేట్ చేస్తే అసలు జనాలు టౌన్‌లో లోపలికి రావడమే ఆపేస్తారు. అసలు లోపల ఏముందిలే అంతా ట్రాఫిక్ జామ్. ఆ బురదలో, ట్రాఫిక్‌లో ఎవరు ఇరుక్కుంటారు? హైవేలో వెళ్ళిపోయి అక్కడే హైవే పక్కన ఏమైనా కొనుక్కొని వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్‌కి వచ్చేస్తారు. ఇదండి ఇక్కడ సమస్య. ఇప్పుడు చూడండి నేను రైల్‌కి ప్యారలెల్‌గా రైడ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ట్రైన్ చూడడం అనేది ఒక తెలియని హ్యాపీనెస్, ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్. సినిమాల్లో చూపించినట్టు రైల్వే ట్రాక్ పక్కనే రైలు వెళ్తున్నప్పుడు మనం కూడా పక్కనే బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళడం అనేది ఒక సూపర్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఈ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇలా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఇది ఎక్కడో కాదండి. మన పీలేరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న మేకలన్ కాలువ రోడ్డుకొచ్చేయండి. ఇక్కడ మీరు కూడా రైలుకు పక్కనే కాసేపు ట్రావెల్ చేయొచ్చు. సో, డెఫినైట్‌లీ డోంట్ మిస్ దిస్ నాస్టాల్జిక్ ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు
పీలేరులో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది ఎవరైనా పెద్ద ఆఫీసర్స్ లేదా ప్రజా ప్రతినిధుల దృష్టికి వెళ్ళి ఇక్కడ సిట్యుయేషన్ ఏమైనా మెరుగుపడుతుందేమో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.